మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇప్పుడు 3 సార్లు 4 సార్లు వచ్చాడు. అమరావతి వచ్చాడు, విశాఖపట్నం 2 సార్లు వచ్చినప్పుడల్లా ఒకదంపుడు ఉపన్యాసం తప్ప ఒక్కటి ఒక నిర్దిష్టమైనటువంటి చర్య మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికరమైనటువంటి చర్య ఒక్కటి కూడా ప్రకటించలేదు ఏ సభలో కూడా. ఈ సంవత్సరన్నర కాలంలోనే ఆయన 3 సార్లు వచ్చింది. మరి ఇప్పుడు 4వసారి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పొరుగుబడి ఉంది కాబట్టి పర్యటనలు పదే ప్రధానమంత్రి పర్యటనలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రానికి ఏం ఒరిగిందని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మీద ఉండే శ్రద్ధ ఆయన ఈ రాష్ట్రం మీద కూడా శ్రద్ధ పెట్టాలి, ఒత్తిడి తేవాలి. అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నామని చెబితే కాదు కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల్లో మన కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు పదే చేశారు తప్ప దీంతవరకు అసలు ప్రారంభం కాల. 10 రోజుల్లో ప్రారంభిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారు, భూమి పూజ చేసి వచ్చారు. ఇంతవరకు అక్కడ పనే మొదలు కాలేదు. మరి ఎందుకని? మన రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్ర 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించడానికి పాటికి అయిపోయి ఉండాలి, ఉత్పత్తి జరగాలి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు రావాలి. కానీ మొన్న ప్రారంభించిన మెట్టలు దానికి మాత్రం హడావుడిగా అన్ని అనుమతులు వచ్చేస్తున్నాయి. ప్రత్యేకమైన పోర్టు, ప్రత్యేకంగా మైనింగ్, మా విద్యుత్తు, నీరు అన్నీ. అంటే ఏమిటి వివక్షత? వెనకబడిన ప్రాంతాల మీద ఇదేనా మీ శ్రద్ధ అని అడుగుతున్నాం. రాయలసీమ ప్యాకేజీ మన తరహాలో మన ఉత్తరప్రదేశ్ బుండేల్ఖండ్ తరహాలో ఆ రాయలసీమ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. బీజేపీ వాళ్ళు అయితే ప్రత్యేకంగా తీర్మానం చేశారు దానికోసం. కానీ ఏది ప్యాకేజ్ ఏది? ఇప్పుడు కర్నూలులో సభ జరుగుకోవడం వస్తున్నారు. కర్నూలు కనీసం ఈ సందర్భంలో అయినా ఈ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించాలి ఆయన. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు మా కేంద్ర బడ్జెట్లో కూడా ఈ 3 ప్రాంతాలను మెన్షన్ చేశారు. కానీ ఒక్క పైసా ఇవ్వాలి. వెనకబడిన ప్రాంతాల కింద అనౌన్స్ చేశారు తప్ప ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అదనంగా వీళ్ళకి. ఇంతకుముందు ఇచ్చినవి కూడా అయితే 2 ఏళ్ల క్రితం ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకున్నారు. ఇదేనా వెనకబడిన ప్రాంతాల మీద వాళ్ళకు ఉండే శ్రద్ధ అని అడుగుతున్నాను.